హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు ఆ డీటెయిల్స్ ప్రకారం నన్ను ఎక్కడైనా సరే కాంటాక్ట్ చేయొచ్చు. సో, చూడండి. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే యూనివర్స్ గైడెన్స్ మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు? సో, దానివల్ల అసలు మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి ఇప్పుడు ఏ రకంగా చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి? అంటే ఇలాంటి రీడింగ్ చేయడానికి ఒకటే రీజన్ అండి. మీలో చాలామంది ఏంటంటే టైమ్ టు టైమ్ అంటే యూనివర్స్ గైడెన్స్ తీసుకుంటారు కానీ, ఫాలో అయ్యేవాళ్ళు చాలా తక్కువ మందండి. అంటే వింటాం రీడింగ్ అనేది. బట్ అది ఎంతమంది ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది మాత్రం తెలీదండి. నాకు తెలిసి వినేవాళ్ళైతే ఎక్కువ మందే ఉంటారు కానీ, ఫాలో అయ్యేవాళ్ళు మాత్రం తక్కువ మందే ఉంటారు. సో, అసలు మీరు ఎంతవరకు ఫాలో చేస్తున్నారు? ఆర్ అట్‌లీస్ట్ యూనివర్స్ ప్లాన్స్ ప్రకారం మీరు ఎంతవరకు ముందుకు వెళ్తున్నారు? సో, దానివల్ల అంటే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి ఏ రకంగా చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేదైతే ఈరోజు నేను మీకు క్లారిటీ ఇస్తాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి గ్రీన్ అవెంచరిన్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రెడ్ జాస్పర్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి స్మోకీ క్వార్ట్జ్ క్రిస్టల్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ గ్రీన్ అవెంచరిన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరిప్పుడు యూనివర్స్ గైడెన్స్ ఎంతవరకు ఫాలో అవుతున్నారు? సో, దానివల్ల మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి ఏ రకంగా చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా అంటే కొంతవరకు మీరేంటంటే ఇనీషియల్‌గా మేబీ యూనివర్స్ మీకోసం ఏదైతే ప్లాన్ చేసిందో ఆర్ యూనివర్స్ మీకు ఏ గైడెన్స్ అయితే ఇచ్చిందో అది మీరేంటంటే ఫాలో అవ్వలేకపోయారండి. అంటే ఎక్కడో కానీ మీ హార్ట్‌లో ఆన్సర్స్ ఉన్నాయి. బేసిక్‌గా యూనివర్స్ ప్లాన్ అనే దానికంటే కూడా మీ హార్ట్‌లో కూడా ఆన్సర్స్ అనేవి ఎలా ఉన్నాయి అంటే యూనివర్స్ చెప్పిన దానిలాగే ఉన్నాయన్నమాట. పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. అంటే మీకు తెలుసు సిట్యుయేషన్ అనేది ఇదే. సో, మీరేంటంటే న్యాచురల్‌గా చేయాల్సింది ఇదే ఆర్ మీరేంటంటే ఈ రకంగానే చేంజ్ అవ్వాలి అని. అంటే ఇదే సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. బట్ మీ లైఫ్‌లోని అంటే మీరు ఫేస్ చేస్తున్న దాని ప్రకారం అయితే మీకు అర్థమైంది. మీరు నెక్స్ట్ ఏం చేయాలి? లేకపోతే ఎలా ముందుకు వెళ్ళాలి అని. యూనివర్స్ కూడా మీకేంటంటే అదే గైడెన్స్ ఇవ్వడం జరిగినట్టుగా నాకైతే అనిపిస్తుంది కార్డ్స్ చూసిన దాని ప్రకారం. సో, మీకు అర్థమైంది కానీ మీరేంటంటే దాన్ని ఫేస్ చేయడానికి రెడీ అవ్వలేకపోయారండి. అంటే భయం వేసింది మీకు. సో, మేబీ అది మీరు ఫేస్ చేస్తే ఎలాంటి డేంజరస్ సిట్యుయేషన్స్ వస్తాయో, లేకపోతే అది మీకు అలవాటయిపోయింది కాబట్టి మీరేంటంటే ముందుకి ఒక అడుగు వేయలేరేమో, ఇలా కొంతకాలం స్ట్రగుల్ ఫేస్ చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. డెఫినిట్‌గా మీరేంటంటే యూనివర్స్ మీకేదైతే గైడెన్స్ ఇచ్చిందో, లేకపోతే మీకు ఏ పాత్‌నైతే చూజ్ చేసుకోమని చెప్పిందో మీరేంటంటే 100% అదే పాత్‌ని చూజ్ చేసుకోలేకపోయారు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే రెడీగా లేరండి. భయపడ్డారు. బట్ ఇప్పుడేంటంటే స్లోగా అడాప్ట్ చేసుకుంటున్నారు. చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. మీలో చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయండి. అంటే ఇప్పుడు ఎందుకు ఇలా చేంజ్ అయ్యారు అంటే మీకు అర్థమైపోయింది. ఇంకా ఇది మీ వల్ల అయ్యేది కాదు. మీరు ఎంత దీన్ని కంట్రోల్ చేద్దాం అనుకున్నా సరే యూనివర్స్ ఫ్లోలో మీరు ముందుకు వెళ్ళాలే కానీ మీరు కంట్రోల్ చేయలేరు అనే క్లారిటీ వచ్చినట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, స్లోగా చేంజ్ అవుతున్నారు. న్యూ బిగినింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. కొత్తగా అంటే ఎక్కడో చిన్న హోప్ కనిపిస్తుంది. అంటే అలవాటు పడుతున్నారండి.
ఇది మీకు కన్వీనియంట్‌గా ఉంది, మీకు హ్యాపీనెస్ ఇస్తుంది అని మీరు అనుకోవట్లేదు కానీ, డెఫినిట్‌గా చేయడానికి వేరేదేం లేదు కాబట్టి, ఇది ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది అనుకోని మీరేంటంటే, యూనివర్స్ మీకు ఏదైతే గైడ్ చేస్తుందో, ఏ సిట్యుయేషన్‌లో అయినా, మీరు అంటే కెరియర్ అనుకోవచ్చు, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అనుకోవచ్చు, ఏదైనా సరే. బట్ స్టిల్ ఇక్కడేంటంటే, మీకది అర్థమవుతుంది కాబట్టి, మీరేంటంటే కొంత చేంజ్ అవుతున్నారండి. బట్ స్టిల్ ముందుకు వెళ్తున్నారు కానీ, మళ్ళీ వెనక్కొస్తున్నారు. మీ ఆలోచనలేంటంటే స్టెబుల్‌గా ఉండట్లేదు. మీ ఆలోచనలో మీరే ట్రాప్ అయిపోతున్నారండి. ఎందుకంటే ఇది మీకు చాలా హార్ట్ బ్రేకింగ్‌గా ఉంది. నేను దీనికొక ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. ఇప్పుడు మీరు ఎవరైనా ఒక వ్యక్తితోని బ్రేకప్ ఫేజ్‌లో ఉన్నారనుకోండి. వాళ్ళకి మీకు అసలు కాంటాక్ట్ లేదు. సో, ఇనీషియల్‌గా ఏంటంటే మీరు ఇదసలు యాక్సెప్ట్ చేయలేకపోయారనుకోండి. అంటే వాళ్ళు కాంటాక్ట్ అవ్వరు. లేకపోతే వాళ్ళకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది మీరు యాక్సెప్ట్ చేయలేకపోయినా మేబీ అంటే మీకు అర్థమవుతుంది. మీ చుట్టూ సిట్యుయేషన్స్ ఏంటంటే ఇది యాక్సెప్ట్ చేయాలి. దీన్ని బేస్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది అని మీకు అంటే యూనివర్స్ కూడా అదే వేలో గైడెన్స్ ఇస్తున్నప్పటికీ కూడా మీరది ఇనీషియల్‌గా ఫాలో అవ్వలేకపోయినా ఇప్పుడిప్పుడు ఏంటంటే స్లోగా యాక్సెప్ట్ చేసి స్లోగా మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని అడాప్ట్ చేసుకుంటున్నారండి. దీనివల్ల మీకేంటంటే ఎక్కడో తెలియని చిన్న కంఫర్ట్ దొరుకుతుంది. బట్ స్టిల్ మీరేంటంటే మళ్ళీ కొన్నిసార్లు ఎక్కువ ఆలోచించడం వల్ల లేకపోతే మళ్ళీ కొంత ఎమోషనల్ అవుతున్నప్పుడు ఏంటంటే వెనక్కొస్తున్నారనమాట. మీ ఆలోచనలో మీరు ట్రాప్ అయిపోయి అంటే ఎందుకిలా జరిగింది? మీరే ఎందుకిలా సఫర్ అవుతున్నారు అని డిస్టర్బ్ అవ్వడం. ఇలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని ఒక సిట్యుయేషన్‌ని తీసుకొని ఇది చెప్పాను నేను. బట్ రియాలిటీలోని ఏ సిట్యుయేషన్ అయినా ఉండొచ్చండి. కాకపోతే మీరేంటంటే ముందుకు వెళ్తున్నారు కానీ, మళ్ళీ వెనక్కొస్తున్నారండి. ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. తప్పదు అనే రియలైజేషన్ మీలో ఉంది. సో, మీరేంటంటే దీనికోసం ఇంక ముందుకే వెళ్ళాలనుకుంటున్నారు కానీ, వెనక్కి రావాలి అనైతే అనుకోవట్లేదు. బట్ ప్రాబ్లమ్ ఏంటంటేనండి, తప్పదండి. మీరేంటంటే ఇది యాక్సెప్ట్ చెయ్యాలి. మీరు వెనక్కి వచ్చినా సరే, మళ్ళీ కూడా ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. మళ్ళీ కూడా యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ముందుకే పుష్ చేస్తుంది. సో, మీరేంటంటే న్యాచురల్‌గా ఈ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయడం ఒక్కటే సొల్యూషన్ అనమాట. నేనొక్కటే చెప్తాను. మీరిప్పుడు ఏదైతే బిలీవ్ చేస్తున్నారో, లేకపోతే మీలో ఉన్న కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేస్తున్నారో, దాన్ని కంటిన్యూ చేసి మీరు ముందుకు వెళ్ళడమే మంచిదండి మీకు. ఎందుకంటే, ఒక పాయింట్‌కి వెళ్ళిన తర్వాత మీరు రియలైజ్ అవుతారు. మీ లైఫ్‌లో మీరు ఎంత దూరం వచ్చారు. సో, ఇలా మీరు దూరం రావడం వల్ల మీ లైఫ్ ఎంత బెటర్ అయింది అనేది మీకప్పుడు అర్థమవుతుందండి. ఇప్పుడు మీరేదైతే ఛాలెంజ్ అని ఫీల్ అవుతున్నారో, అప్పుడు మీకనిపిస్తుంది ఛాలెంజెస్ అనేవి నిజానికి ఎండ్ అయ్యాయి అని. మీరేంటంటే ఇప్పుడు మధ్యలో ఉన్నారు. కంప్లీట్‌గా సిట్యుయేషన్ అనేది ఎండ్ అయిపోలేదు. అలా అని చెప్పి ఇమ్మీడియేట్‌గా మీకు న్యూ బిగినింగ్స్ కూడా కనిపించట్లేదు. మిడిల్‌లో ఉన్నారనమాట. సో, ఇప్పుడేంటంటే కొంత కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. మేబీ వెనక్కి వెళ్ళిపోవడమే మంచిదేమో అనే ఫీలింగ్ వస్తుంటది అప్పుడప్పుడు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు వెనక్కి వెళ్ళినా సరే మళ్ళీ కూడా ముందుకే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. యూనివర్స్ ఏంటంటే అలాంటి సిట్యుయేషన్స్ మీకు క్రియేట్ చేస్తుంది. యూనివర్స్ క్లియర్ కట్‌గా ఈ సిట్యుయేషన్‌లోని మీరేంటంటే ఇలానే ఉండాలి. ఇది యాక్సెప్ట్ చేయాలి అని మీ ఇంట్యూషన్ ద్వారా మీకు చెప్తున్నట్టయితే అది మీరు ఫాలో చేయాలంతే. మీలోనే ఆన్సర్స్ ఉన్నాయి. ఇక్కడ కొత్తగా మీకేంటంటే యూనివర్స్ పాత్ చూపిస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను మీకు తెలుసండి. ఏం జరుగుతుందనేది మీరు ఫీల్ అవుతున్నారు. చాలా కాలం నుంచి లోన్‌లీగా ఫీల్ అయ్యారు. చాలా ట్రై చేశారు. మీ వల్ల అవ్వలేదు. సో, ఆబ్వియస్‌గా సిట్యుయేషన్‌ని ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి. ఏం జరిగితే అది జరిగింది. బట్ ఏం జరిగినా సరే అన్నిటికి రెడీ అనే మైండ్ సెట్‌లో ఉండాలి. అంతేకాని మళ్ళీ సేఫ్ జోన్ అయితే వెనక్కి వెళ్ళిపోవడమే అని అనుకుంటే అది సేఫ్ జోన్ కాదండి. నేను చెప్తున్నాను కదా! ఒకవేళ ఈ వ్యక్తి మీతోనేంటంటే ఇంకా అలానే ఉంటున్నారు. కోల్డ్‌గానే బిహేవ్ చేస్తున్నారు. సో, వీళ్ళతోని ఛాన్స్ అనేది ఉంటే బావుంటుంది అని మీకు అనిపించి మీరు వెనక్కి వెళ్ళినా సరే, మళ్ళీ కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ రిపీట్ అవుతాయండి. దానికి రీజన్ ఏంటంటే మీరు హీల్ అవ్వాలి. ఈ సిట్యుయేషన్‌ని ఏంటంటే క్లియర్ కట్‌గా అర్థం చేసుకోవాలి. ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో మీరు తెలుసుకోవాలండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరే ప్రాబ్లమ్ అవుతారు. కొన్నిసార్లు ఆ వ్యక్తి ప్రాబ్లమ్ అవ్వచ్చు. ఏదైనా అవ్వచ్చు. బట్ ఏది రైట్, ఏది రాంగో మీకు అర్థం అవ్వాలంటే మీరు ముందుకు వెళ్ళాలంతే. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ముందుకు వెళ్తారో మీరు నార్మల్ అవుతారు ఫస్ట్. మీరు అంటే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు. మళ్ళీ మీరు హర్ట్ అయినట్టుగా, మళ్ళీ మీరు డిస్టర్బ్ అయినట్టుగా సిట్యుయేషన్స్ ఉండవు. ఎందుకంటే యూనివర్స్ ప్లాన్ అనేది మీరు అనుకున్న దానికంటే కూడా చాలా గొప్పదండి. కాకపోతే అది మీకు అర్థం కావాలి అంటే ఇంకొంత టైం పడుతుంది. బట్ నాకు తెలిసైతే కరెక్ట్ పాత్‌లోనే వెళ్తున్నారు. కొంచెం సిట్యుయేషన్స్ కాంప్లికేటెడ్‌గానే ఉంటాయి. ఇమ్మీడియేట్‌గా ఇది ఎండ్ అయిపోతుందని నేను చెప్పను. కొంత టైట్‌గానే ముందుకు వెళ్తుంటారు. బట్ డెఫినిట్‌గా మీరు ఏ దారిలో అయితే ఇప్పుడు వెళ్తున్నారో ఇది సరైన దారే. దీనికేంటంటే మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. సో, ఇంకా యూనివర్స్ మీకు ఏదైతే
చూపిస్తుందో, లేకపోతే మీకు ఏదైతే అర్థమయ్యేలా చేస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేయండి అంతే. ఈ రీడింగ్స్ వల్లే మీరేంటంటే యూనివర్స్ గైడెన్స్ తీసుకుంటున్నారని నేను చెప్పను. డెఫినిట్‌గా మీకు మీ చుట్టూ జరుగుతున్న సిట్యుయేషన్స్‌లో కానీ, మీకు కనిపిస్తున్న సైన్స్ ప్రకారం మీకు కొన్ని అర్థమవుతుంటాయి. సో, దాన్ని మీరు అర్థం చేసుకున్న తర్వాత అది చేయాల్సిన పరిస్థితి ఉంది అన్నప్పుడు చేయాలండి అంతే. ఎందుకంటే మీరు అలా ముందుకు వెళ్ళినప్పుడే మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోగలరు. ఆర్ మీ లైఫ్ పర్పస్ అనేది ఫుల్‌ఫిల్ చేసుకుంటారు అని చెప్పొచ్చు. ఏదైనా ఇక్కడ ఒకటే చెప్తాను నేను. ఇంకొంతకాలం ఇలా ఉంటుంది. బట్ కొంత మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి చూడండి. వెనక్కి వెళ్ళడం అయితే సేఫ్ ఆప్షన్ కాదండి. ముందుకు వెళ్ళడమే సేఫ్ అనమాట. అట్‌లీస్ట్ కొంతకాలం అని చెప్తాను. ఎందుకంటే యూనివర్స్ మేబీ మిమ్మల్ని ఒక పాయింట్‌కి తీసుకొచ్చిన తర్వాత ఎలా అయినా సరే సిట్యుయేషన్స్ చేంజ్ చేయొచ్చు. బట్ ఇప్పుడైతే ఆ ఛాన్స్ లేదు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. అసలు ఇంకా చూద్దాం ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, మీరేంటంటేనండి ఒక లైఫ్ స్టైల్‌కి అలవాటు పడ్డారండి. సో, అది మీకు కంఫర్ట్ అని అనుకున్నారు. ఇప్పుడేంటంటే మీకు అర్థమవుతుంది. అది కంఫర్టబుల్‌గా ఉన్నప్పటికీ కూడా ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. కొంత ఎమోషనల్‌గా స్ట్రెస్ తీసుకున్నారు అని. మీరు పాస్ట్‌లో ఏ సిట్యుయేషన్ అయితే మీకు ఈజీ అనుకున్నారో, మీరు ఏదైతే హ్యాండిల్ చేయగలరు, మీ వల్ల అవుతుందనుకున్నారో, అది మీకు అలవాటయిందండి. బట్ అదేంటంటే మీకు ఎప్పుడూ కూడా ఎమోషనల్‌గా కంఫర్ట్ ఇవ్వలేదు. కొంత మీరు డిస్టర్బ్ అయ్యేలానే చేసింది. బట్ మీరేమనుకుంటున్నారంటే అట్‌లీస్ట్ అక్కడ ఎమోషనల్‌గా మీకు కంఫర్ట్ దొరకకపోయినా ఆ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిపోయారు కాబట్టి అది ఉండడమే మంచిది అని అనుకోని మీరు ఇంతవరకు ఏంటంటే దాన్ని హోల్డ్ చేశారండి. ఎక్కడో తెలియని ఇన్‌సెక్యూరిటీస్ మీకున్నాయి. అంటే ఇప్పుడు ఏ వ్యక్తి అయినా సరే తెలిసిన దారిని ప్రతిసారి చూజ్ చేసుకోవాలనుకుంటారు. కానీ తెలియని దారిలో వెళ్తే ఎలాంటి డేంజర్స్ ఉంటాయో, దానివల్ల లైఫ్ ఎలా ఉంటుందో అనే ఆలోచన ఎవరికైనా ఉంటుంది. సో, మీరు కూడా ఏంటంటే ఇప్పుడు వెళ్తున్న పాత్ అనేది మీకు కంప్లీట్‌గా అంటే అన్‌నోన్ పాత్ అని చెప్పొచ్చండి. చాలా స్ట్రేంజ్‌గా అనిపిస్తుంది. మీరేనే ట్రావెల్ చేస్తున్నారు. అసలు మీ లైఫ్‌లో మీరు ఇలాంటి రోజు ఒకటొస్తుంది, లేకపోతే ఇలాంటి పరిస్థితి ఒకటొస్తుంది, ఇలా ముందుకు వెళ్తారని ఎప్పుడూ ఊహించకపోయి ఉంటారు. సో, ఇప్పుడు అది జరుగుతుంది మీకు. దానివల్ల మీరేంటంటే కొంత ఎమోషనల్ అవుతున్నారండి. అంటే చెప్తున్నాను కదా! ముందుకు వెళ్తున్నారు. మళ్ళీ వెనక్కొస్తున్నారండి. యూనివర్స్ ఏం చెప్తుందంటే వెనక్కి రావద్దని చెప్తుంది. ముందుకే వెళ్ళండి. అక్కడ మీకు ఛాలెంజెస్ ఉన్నా, అక్కడ మీకు అంటే ఇన్‌సెక్యూరిటీస్ బిల్డ్ అవుతున్నా, లేకపోతే మీరు ఇంకా అంటే ఎలాంటి డేస్ అనేవి చూస్తారో, ఇంకా మీ సిట్యుయేషన్స్ ఎలా కాంప్లికేట్ అవుతాయో అని మీకు భయం వేస్తున్నా సరే ముందుకు వెళ్ళమని చెప్తుంది. ఎందుకంటే యూనివర్స్ సపోర్ట్ మీకుందండి. మిమ్మల్ని నడిపిస్తుందే యూనివర్స్. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, డెఫినిట్‌గా ఏంటంటే, మీరు ఏ కంఫర్ట్‌నైతే ఫీల్ అయ్యారో పాస్ట్‌లో మీకు ఏదైతే కరెక్ట్ ఇదే మీ లైఫ్ అని అనిపించిందో, మీరు ముందుకు వెళ్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. రియల్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది, మీరు ఏం డిజర్వ్ చేస్తారనేది. బట్ అంతవరకు కొంత ఎమోషనల్‌గా, ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంటారు. మీకు అంటే వెనక్కి వెళ్ళడమే కరెక్ట్ అనిపిస్తుంటది. బట్ ఇక్కడ చేసేదేం లేదండి. మీరు డెఫినెట్‌గా ముందుకు వెళ్ళాలంతే. మీ ఇన్‌సెక్యూరిటీస్‌ని పక్కన పెట్టండి అంతే. భయపడొద్దండి. మీలో చాలామంది ఏంటంటే అంటే అటాచ్‌మెంట్ పెంచుకున్నారు మెయిన్. సో, అటాచ్‌మెంట్ అనేది ఇప్పుడు విడిచిపెట్టలేకపోతున్నారు. ఇది మీకేంటంటే సడెన్‌గా అనిపిస్తుంది. సో, దానివల్ల కూడా మేబీ రెడీ అవ్వలేకపోతున్నారు. బట్ ఒకటండి ఆల్రెడీ మీరు ఆ పాత్‌లో ట్రావెల్ చేస్తున్నారండి. మీకు తెలియట్లేదు కానీ కొంత దూరం వచ్చారు. ఇంకా ఉంది. సో, ఒకటే చెప్తాను. ఈ పాత్‌ని మీరు చూజ్ చేసుకోవడం అనేది మీ డెస్టినీ అండి. సో, మీ డెస్టినీ అయినప్పుడు దీన్ని మీరేం చేయలేరు కదా! ముందుకు వెళ్ళడమే. అది కూడా కొంచెం హ్యాపీ వేలో వెళ్తే మంచిది. మెయిన్ ఏంటంటే ఫినాన్షియల్ ఇష్యూస్ ఏవైనా అయితే పర్టిక్యులర్‌గా నేను చెప్పింది ఒకటి చెప్తానండి. వర్రీ అవ్వాల్సిన పని లేదండి. మీ ఫినాన్సెస్ అయితే రిస్క్‌లో లేవు. అది మాత్రం నేను చెప్పగలను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ రెడ్ జాస్పర్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, యూనివర్స్ గైడెన్స్ ప్రకారం మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు? అసలు దీనివల్ల మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి? ఏంటి? అంటే ఒకటండి యూనివర్స్ గైడెన్స్ అనేది ఓన్లీ టారో కార్డ్ రీడింగ్ ద్వారా అనే కాదు. మీకేంటంటే కొన్ని సైన్స్ అనేవి కనిపిస్తుంటాయి. లేకపోతే మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌లోనే ఏంటంటే మీకు అర్థమవుతుంటది. నెక్స్ట్ ఇది చేయాల్సిన పరిస్థితి ఉంటుందేమో అని. మీ ఇంట్యూషన్ కూడా చెప్తుంటది. సో, అదంతా కూడా ఏంటంటే యూనివర్స్ గైడెన్స్ లాంటిదేనండి. సో, యూనివర్స్ ప్లాన్ ప్రకారం మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారనేదైతే చూద్దాం. సో, నాకేమనిపిస్తుందంటే, ఈ పర్టిక్యులర్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరేంటంటే యూనివర్స్‌తో బాగా సింక్‌లో ఉన్నట్టున్నారండి.
చాలా రోజుల నుంచి మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ అనేవి పెరిగాయి అని చెప్పొచ్చు. ఇంట్యూటివ్ ఎబిలిటీస్ అనే దానికంటే కూడా సైకిక్ ఎబిలిటీస్ పెరిగాయేమో అని అనిపిస్తుంది. అంటే కొన్ని క్లియర్‌గా సెన్స్ చేయగలుగుతున్నారు. మీ లైఫ్‌లోని ఏంటంటే ఏం జరుగుతుంది? లేకపోతే ఎటు వెళ్తున్నారు? లేకపోతే ఏం చేయాలి? ఇదంతా కూడా మీకు క్లియర్‌గా అర్థమవుతున్నట్టుంది. నెక్స్టు అంటే ఎలా ఉండబోతుంది? ఇలాంటివి ప్రెడిక్షన్స్ మీకు మీరు చేసుకుంటున్నప్పుడు అది మీకు చాలా కరెక్ట్‌గా జరుగుతుందేమో అని నాకు అనిపిస్తుంది. సో, దానివల్ల ఏంటంటే సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేస్తున్నారండి మీరు. అంటే నాకైతే పాస్ట్‌లో మీ కార్డ్స్ చూసినట్టయితే ఏమనిపిస్తుందంటే డెఫినెట్‌గా కొన్ని సిట్యుయేషన్స్ అనేవి మీకు క్లారిటీ ఉండడం వల్ల ఈజీగా కంట్రోల్ చేశారేమో అనిపిస్తుంది. సో, ఇప్పుడు కూడా ఏంటంటే మీరు అదే వేలో ముందుకు వెళ్తున్నారు. మీకు అంటే యూనివర్స్ ఏం గైడ్ చేస్తుందో మీకు అర్థమవుతుంది. మీ పాత్ కానీ, మీ జర్నీ కానీ ఎటుందో మీరు అంటే ఆ క్లారిటీ మెయింటైన్ చేస్తూనే ముందుకు వెళ్తున్నారు కానీ, స్టిల్ సిట్యుయేషన్స్ ఏంటంటే కేయోటిక్‌గానే ఉంటున్నాయి. అంటే ఎలా చెప్పాలంటే పాస్ట్‌లో కొన్ని సిట్యుయేషన్స్ మీకు ఈజీగా వర్కౌట్ అయ్యాయి. మీరేంటంటే ఈజీగా హ్యాండిల్ చేయగలిగారు. బట్ ఇప్పుడు మాత్రం అంత ఈజీగా మీకు జరగట్లేదు. సో, మీరేమనుకుంటున్నారంటే మేబీ మీరు ఆలోచిస్తుంది తప్పేమో అనుకుంటున్నారు. లేకపోతే అంటే ఇలా చేయొచ్చా లేదా అనే డౌట్ మీకొస్తుందండి. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ కేయోస్ అనేవి కూడా యూనివర్స్ క్రియేట్ చేస్తున్నవే. ఇంకా మీలో ఎక్కడో కానీ హెసిటేషన్ ఉంది. అంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకి రావట్లేదని చెప్పొచ్చండి. అంటే కొంత కంఫర్టబుల్‌గా ఉండడానికి అలవాటు పడినట్టున్నారు. దానికి రీజన్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే సిట్యుయేషన్స్‌ని కొంత కరెక్ట్‌గా ప్రెడిక్ట్ చేస్తున్నారో, లేకపోతే సిట్యుయేషన్స్‌లోని కొంత అంటే మీ వైపు నుంచి మీరు హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఆ కంట్రోల్ అనేది తీసుకున్నారో, మీకేంటంటే ఒక కంఫర్ట్ అలవాటయిపోయిందండి. మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోలేకపోతున్నారు. దానివల్ల ఏంటంటే యూనివర్స్ మిమ్మల్ని పుష్ చేస్తుందనమాట. యాక్చువల్‌గా మీరు యూనివర్స్ గైడెన్స్ కరెక్ట్‌గానే ఫాలో అవుతున్నారు. అండ్ మీ లైఫ్‌లో మీరు కరెక్ట్ ట్రాక్‌లోనే వెళ్తున్నారు. కానీ ఇంకా ఎక్కడో ఒక హెసిటేషన్ ఉంది. ఇంకా మీలో కొన్ని చేంజెస్ రావాల్సుంది. సో, ఆ చేంజెస్ అనేవి మీరేంటంటే చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి 100% ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం అనేది అంత ఈజీ కాదండి. అది నాకు తెలుసు. ప్లస్ అలా 100% ట్రాన్స్‌ఫార్మ్ అయితే వచ్చే అంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? లేకపోతే అది మీరు హ్యాండిల్ చేయగలరా లేదా అనే భయం మీలో ఏదైతే ఉందో అది నేను అర్థం చేసుకోగలను. బట్ ఏంటంటే యూనివర్స్ మీకు అందుకే డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. మీ లైఫ్‌లో ఇప్పుడు మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తుంటే నెక్స్ట్ ఏం చేయాలో మీకు క్లారిటీ ఉంటుంది. మీకు అర్థమవుతుంది. సో, మీరేంటంటే అది చెయ్యాలంటే ఎక్కడో భయపడుతున్నారు. ఆర్ అది చేస్తే ఏమవుతుందో? అలా చేయొచ్చో లేదో? ఇలా కొన్ని డౌట్స్ మీకుంటున్నాయి. అంటే మీరేంటంటే ఒక కంఫర్ట్ జోన్‌లో ఉన్నట్టుగా. అందుకే అలాగా ఆలోచిస్తున్నారండి. హెసిటేట్ చేస్తున్నారు. లేకపోతే మీరేం చేస్తారు? ఆల్రెడీ మీకు ఏం చేయాలో క్లారిటీ ఉన్నప్పుడు అది చేసేస్తారు. బట్ అలా చేయలేకపోతున్నారు. అట్‌లీస్ట్ ఇప్పుడని చెప్తాను. సో, దానివల్ల ఏంటంటే సిట్యుయేషన్స్ అనేవి కాంప్లికేట్ అవుతున్నాయి. మీరు అనుకోకుండానే డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. మీకు తెలుస్తుందది. డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతున్నాయని. సో, ఈ డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయండి. ఎందుకంటే యూనివర్స్ మిమ్మల్ని పుష్ చేస్తుంది. మీ పాత్ ఏంటో మీరు తెలుసుకోవాలి అని చెప్పి. క్లియర్ కట్‌గా నేను చెప్తున్నానండి. మీరు ఏదైతే డెడ్ ఎండ్ అని భయపడుతున్నారో, లేకపోతే ఏది అయితే ఫేస్ చేయాల్సొస్తుందో, లేకపోతే ఇలానే జరుగుతుందేమో అని భయపడుతున్నారో అది జరుగుతుందండి. ఎందుకు జరుగుతుందంటే యూనివర్స్ ఒకటే అనుకుంటుంది. అది మీరు ఫేస్ చేయాలనుకుంటుంది. అది ఫేస్ చేస్తేనే మీరు అనుకున్నవి జరుగుతాయంట. మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే యూనివర్స్ ఆల్రెడీ మీకు సైన్స్ ఇస్తుంది. అది ఎలా మీ ఫియర్స్‌ని మీరు ఫేస్ చేయాలి. మీరు ఏదైతే అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారో దాన్నే మీరు చూజ్ చేసుకోవాలి అని చెప్తుంది. మీకది అర్థమైంది. బట్ మీరేంటంటే చెయ్యాలా వద్దా అని ఆలోచనలో ఉన్నారు. సో, ఇక్కడేంటంటే మీకు ఇంకొక ఆప్షన్ లేకుండా చేస్తుంది. అదొక్కటే దారి అన్నట్టుగా చూపిస్తుంది. మిమ్మల్ని వెనక నుంచి పుష్ చేస్తుందండి. అది మీకు అర్థమవుతుంది. కాకపోతే మీరు ఇంకా భయపడుతున్నారు. ఇంకా ఎక్కడో చేంజ్ చేసుకోవాలంటే అంటే ఎక్కడో ఉంటుంది కదండీ ఆ ఫీలింగు. సో, మీకు ఆ ఫీలింగ్ అయితే ఉంది. బట్ యూనివర్స్ ఏం చెప్తుందంటే ఇది కూడా మీ మంచికే అని చెప్తుంది. మీరు ఆ దారిలోకి వెళ్తే మీకే అర్థమవుతుంది అని చెప్తుంది. నిజానికి ఒకటండి మీరు ఇప్పుడు ఏదైతే అన్‌కంఫర్టబుల్‌గా అనుకుంటున్నారో లేకపోతే మీరు ఏదైతే అంటే ఈ చేంజెస్ నా వల్ల కాదు. లేకపోతే నేను దానికి రెడీగా లేను అనుకుంటున్నారో సో, దానికి మీరు వెళ్ళాలండి. తప్పదు. మీరు ఏదైతే ఈజియెస్ట్ పాత్ అనుకుంటున్నారో, లేకపోతే మీకు అలా చేస్తే బెటరేమో అని ఆల్టర్‌నేట్స్ వెతుక్కుంటున్నారో, అవేవి కూడా సొల్యూషన్ కాదు. మీ ప్రాబ్లమ్‌కి, మీ సిట్యుయేషన్స్‌కి. మీరు ఏదైతే కంఫర్టబుల్ కాదు, అంటే ఇది రిస్క్ అని అనుకుంటున్నారో, రిస్కే తీసుకోవాలి. రిస్క్ తీసుకుంటేనే మీరేంటంటే దీని నుంచి బయటకు వస్తారండి. ఇక్కడేంటంటే మీకోసం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మీరు ఒకవేళ ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించి ఏమైనా డౌన్ అవుతున్నట్టయితే అస్సలు అలా చెయ్యొద్దు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించడం కంటే మీరున్న సిట్యుయేషన్‌కి మీకోసమే మీరు ఆలోచించుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఆ రిస్క్ తీసుకుంటేనే మీరేంటంటే ఈ సిట్యుయేషన్ నుంచి బయటకి వస్తారండి. నేను క్లియర్ కట్‌గా చెప్తున్నాను కదా! యూనివర్స్ ఏంటంటే మీ ఇన్వాల్వ్‌మెంట్ లేకపోయినా మీరేంటంటే నేను ఇందులో అస్సలు ఇంటర్ఫియర్ అవ్వను అని అనుకున్నా డిస్టర్బ్ చేస్తుంది మిమ్మల్ని. మిమ్మల్ని అటువైపే పుష్ చేస్తుందంటే అర్థం ఏంటంటే, మీరు ఆ డైరెక్షన్‌లో వెళ్ళాల్సిన అవసరం ఉందని అర్థం. ఇంక దానికి మీరేంటంటే, మళ్ళీ మళ్ళీ ఆలోచించి అంటే ఆల్టర్‌నేటివ్స్ ఏమైనా వెతుక్కున్నా సరే, అక్కడికే వెళ్తారు. అలా అని చెప్పి ఇక్కడేంటంటే హ్యాపీ ఎండింగ్ ఉండదేమో, అలా అని చెప్పి ఇదేంటంటే మిమ్మల్ని ఎక్కువ టార్చర్ చేస్తుందేమో, లేకపోతే అంటే మీరు ఊహించనివి జరుగుతాయేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే హ్యాపీ ఎండింగ్ అండి. బట్ అంటే ఆ లాంగ్ పాత్‌ని చేసుకోవాల్సిన పరిస్థితయితే ఉంది. షార్ట్ కట్స్ అనేవి ఇక్కడ లేవు. షార్ట్ కట్స్ అంటే మీరు ఏ పెయిను తీసుకోకుండా సింపుల్‌గా అయిపోయేదండి. లాంగ్ రూట్ అనేది ఎలా ఉంటుందంటే, ఆ పెయిను, ఆ హర్డిల్సు, అప్‌సైడ్ డౌన్ సిట్యుయేషన్స్ ఫేస్ చేసిన తర్వాత అక్కడికి రీచ్ అవ్వడం అనమాట. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను కావాలంటే. ఇప్పుడు ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ సెపరేషన్ ఫేజ్‌లో ఉన్నారనుకోండి. మీ పార్ట్నర్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదు. అలా అని చెప్పి మీరేమైనా వాళ్ళతోని ఇంటరాక్ట్ అవుదాం అని చూసినా వాళ్ళు దానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. సో, ఒకవేళ మీరు కానీ అంటే ఎందుకులే కొంతకాలం టైమ్ ఇచ్చేద్దాం, సైలెంట్‌గా ఉందాం అని మీరనుకుంటే దానికి వాళ్ళేంటంటే, మీరు సైలెంట్‌గా ఉంటున్నా రియాక్ట్ అవ్వట్లేదనుకోండి. దాని అర్థం ఏంటి? మీరప్పుడు ఎవరినైనా ఇందులో ఇంటర్ఫియర్ చేయడమో, లీగల్‌గా ప్రొసీడ్ అవ్వడమో, మొత్తానికి మీ వైపు నుంచి మీరు ఒక పర్టిక్యులర్ వేలో యాక్షన్ తీసుకున్నారనుకోండి. అప్పుడైనా సరే ఆ వ్యక్తి ఏంటంటే ఆలోచించుకొని ఏదో ఒక రకంగా మీకు అంటే కన్క్లూడ్ చేయడానికి చూస్తారు. ఇప్పుడు సైలెంట్‌గా ఉన్న ఆ వ్యక్తి వాళ్ళ లైఫ్ చూసుకొని వాళ్ళకి కంఫర్టబుల్‌గా ఉన్నప్పుడు కన్క్లూడ్ చేస్తారు. అదే మీరు యాక్షన్ తీసుకున్నా వాళ్ళు కన్క్లూడ్ చేయాల్సిందే. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఒకవేళ యాక్షన్ తీసుకుంటే ఆ యాక్షన్ వల్ల సిట్యుయేషన్స్ ఎలా అయిపోతాయో, రిలేషన్‌షిప్ ఏమవుతుందో అని మీరు అనుకోవచ్చు. బట్ మీరు సైలెంట్‌గా ఉన్న రిలేషన్‌షిప్ ఏమవుతుంది? ఏమీ జరగదు. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్పానండి నేను. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, యూనివర్స్ మిమ్మల్ని ఒక డైరెక్షన్‌లోకి పుష్ చేస్తుంది. మీరు వెళ్ళాలంతే. అది ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించి, ఎదుటి వ్యక్తికి కంఫర్ట్ దొరకాలి, మీకు కంఫర్ట్ దొరకాలంటే అది కష్టమండి. అలా జరగదు. మీకు అర్థం అవ్వాలని నేను ఎగ్జాంపుల్ కూడా అందుకే చెప్పాను. సో, ఒకసారయితే ఆలోచించండి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ ఇంకా మీకు ఫర్దర్‌గా ఏం గైడెన్స్ ఇస్తుందనేది. యాక్చువల్‌గా అయితే మీరు స్టెబుల్‌గా థింక్ చేసే వ్యక్తేనండి. అంత మరీ అంటే ఆలోచనలు స్టెబుల్‌గా ఉండవు. లేకపోతే గడికొకలా ఆలోచిస్తారు. ఆ టైప్ కాదు. బట్ కొంతకాలం నుంచి ఏమవుతుందంటే, మీరు ఏమైనా చేద్దామంటే అది అవ్వట్లేదండి. నేను చెప్పాను కదా! పాస్ట్‌లో మీకేంటంటే థింగ్స్ అన్నీ ఈజీగా వర్కౌట్ అయ్యాయి. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. బట్ ఈ రీసెంట్ టైమ్స్‌లో ఎందుకో కానీ మీరు ఏం చేస్తున్నా మీకు వర్కౌట్ అవ్వట్లేదు సరికదా! మరి కొంచెం ఆ వర్క్స్ అనేవి పెండింగ్‌లో ఉండిపోతున్నాయన్నమాట. సో, ఇలా పెండింగ్‌లో ఉండిపోతుండడం వల్ల మీరేంటంటే మళ్ళీ ఆలోచించుకుంటున్నారు. ఏం చేయాలి? ఎలా చేయాలి అని. ఇక్కడేంటంటే సిట్యుయేషన్‌లో దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? దేనికి ఇవ్వకూడదు అనేది మీకు అర్థం కావట్లేదండి. యూనివర్స్ మీకేం చెప్తుందంటే ఒకే మాట చెప్తుంది సింపుల్‌గా. మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోండి. మీకిక్కడ థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి ఒక వేని చేసుకోండి అని చెప్తుంది. ఇందులోనేంటంటే కంఫర్ట్‌ని వెతుక్కోవద్దు. అట్ ద సేమ్ టైమ్ ఎదుటి వ్యక్తికి కూడా కంఫర్ట్ ఇవ్వాలని చూడొద్దు అని చెప్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనం చేసుకునే చాయిసెస్ ఎలా ఉంటాయంటేనండి కొంచెం హార్డ్‌గానే ఉంటాయి. అదేంటంటే ఎదుటి వ్యక్తికి ఇబ్బందికరంగా ఉండొచ్చు. మనకి ఇబ్బందికరంగానే ఉండొచ్చు. బట్ అది రైట్ పాత్ అయినప్పుడే అలా ఉంటుందండి. ఇద్దరికీ కంఫర్ట్ దొరికిందంటే ఎక్కడో ఒక దగ్గర ట్రాప్ అయిపోతారు. అంటే ఒక వ్యక్తికి సంబంధించిందయితే. బట్ అల్టిమేట్‌గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే టైం అనేదంటే చాలా తక్కువుంది. సో, మీరేంటంటే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఆర్ ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ డెసిషన్ తీసుకున్న దగ్గర మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోవాలి. ముందుకు వెళ్ళను అన్నా సరే యూనివర్స్ ఇంకా ఇంకా వచ్చే రోజుల్లోనే థింగ్స్‌ని మీకు కాంప్లికేట్ చేస్తుంది. ఎందుకంటే ఇంక సైలెంట్‌గా ఉన్న టైం అయిపోయింది. యాక్షన్ తీసుకోవాల్సిన టైం అయితే వచ్చింది. యాక్షన్ తీసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు చేసుకొని తీసుకుంటే మీకే మంచిది. లేకపోయినా ఒకటండి వెళ్తారు. బట్ ఏంటంటే లేట్ అవుతుందండి. పాస్ట్‌లో ఎలా అయితే ఒక కాన్ఫిడెంట్ పర్సన్‌లా ఉండి సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేశారో మీరు అంటే టఫ్‌గా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉండడానికి ట్రై చేయండి. డామినేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు కానీ డెఫినిట్‌గా మీరు స్టాండ్ అయితే తీసుకోవాల్సిన అవసరం నాకు కనిపిస్తుందండి. ఆలోచించండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ స్మోకీ క్వార్ట్జ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు.
సో, మీరిప్పుడు యూనివర్స్ గైడెన్స్ ఎంతవరకు ఫాలో అవుతున్నారు? ఐ మీన్ యూనివర్స్ ప్లాన్ అని కూడా చెప్పొచ్చు. ఒకటండి యూనివర్స్ చెప్పింది ప్రతిదీ కూడా ప్రతి వాళ్ళు ఫాలో అవ్వలేరు. అది నాకు తెలుసు. బట్ డెఫినెట్‌గా యూనివర్స్ మీకు కొన్ని సైన్స్ ఇస్తున్నప్పుడు మీలో కొంతమంది క్లారిటీ ఉండి దాని ప్రకారమే ముందుకు వెళ్తుంటారు. సో, మీలో అంటే అది ఎంతవరకు ఉంది? అంటే దీని ప్రకారం మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి ఏ రకంగా ఉండొచ్చు అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఆహ్, మీరేంటంటే యూనివర్స్ చెప్పింది ఫాలో అవ్వడం కంటే ఎవరో ఒక వ్యక్తి చెప్పింది ఎక్కువ ఫాలో అయినట్టుగా నాకనిపిస్తుందండి. చాలా వరకు ఇక్కడ నాకెలాంటి వైబ్స్ వస్తున్నాయంటే యూనివర్స్ మేబీ మీకొక పర్టిక్యులర్ వేలో ముందుకు వెళ్ళమని చెప్పుండొచ్చు. బట్ మీరేంటంటే మీకు ఎవరైనా వ్యక్తులు చెప్పింది కానీ లేకపోతే ఎవరో ఒక వ్యక్తి ఇంటర్ఫియర్ అయ్యి సిట్యుయేషన్స్ మార్చింది కానీ ఎక్కువగా కనిపిస్తుంది నాకు. సో, దానివల్ల ఏంటంటే మీరు చాలా డిస్టర్బ్ అయిపోయారండి. మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి కంప్లీట్‌గా చేంజ్ అయిపోయాయి అని చెప్పొచ్చు. ఇక్కడ అంటే ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అవ్వచ్చు, మీ లైఫ్‌కి సంబంధించి ఏదైనా ఒక సిట్యుయేషన్ అవ్వచ్చు, ఆర్ కెరియర్ యాస్పెక్ట్ అయినా కూడా అవ్వచ్చు. బట్ ఏదైనా కూడా అంటే వేరే వాళ్ళ గైడెన్స్ తీసుకున్నట్టున్నారు. ఆ గైడెన్స్ వల్ల ఏంటంటే మీ సిట్యుయేషన్స్ అనేవి కంప్లీట్‌గా చేంజ్ అయిపోయాయండి. సో, మీకేంటంటే చాలా రోజుల నుంచి భయం వేస్తుంది. లైఫ్ అనేది ఇలానే ఉంటుందా? ఇలానే ముందుకు వెళ్తారా? అసలు ఏంటి పరిస్థితి? ఎందుకు లైఫ్ అనేది ఈ రకంగా మారిపోయింది అని చెప్పి చాలా భయపడుతున్నారు. అండ్ వచ్చే రోజులు కూడా ఎలా ఉంటాయో అనే భయం వేస్తుంది. అంటే పాస్ట్ అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుందేమో అని మీరేంటంటే డిస్టర్బ్డ్‌గా ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో, క్లియర్ కట్‌గా మీరేంటంటే మొదటి నుంచి కూడా యూనివర్స్ గైడెన్స్ పాటించినట్టుగా నాకు అనిపించట్లేదు. అంటే యూనివర్స్ ప్రతి మనిషికి కొన్ని సైన్స్ ఇస్తుంటదండి. ఇలా చేయమని, ఇలా ఉండమని. సో, అది ఎవరైతే అంటే పాటిస్తారో వాళ్ళ లైఫ్‌లోని కొంత వాళ్ళు బెటర్‌గా చేంజెస్‌నైతే చూడగలుగుతారు. బట్ మీరేంటంటే యూనివర్స్ మీకిస్తున్న సైన్స్‌ని ఇగ్నోర్ చేస్తున్నట్టు అనిపిస్తుందండి. దానికి రీజన్ ఏంటంటే యూనివర్స్ ప్లాన్‌ని మీరు ఫాలో అయినా మీకు డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఒకవేళ అది ఫాలో అవ్వకపోయినా డ్యామేజ్ జరుగుతుంది అని మీరనుకుంటున్నారు. పెద్దగా డిఫరెన్స్ ఉండదని ఫీల్ అవుతున్నారు. అంటే దానికి రీజన్ ఏంటంటే మీతో మీరు హానెస్ట్‌గా ఉండలేకపోతున్నారండి. మీతో మీరు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండలేకపోతున్నారు. సిట్యుయేషన్స్‌ని ఏంటంటే కరెక్ట్‌గా అనాలిసిస్ చేయలేకపోతున్నారు. అందుకే మీరేమనుకుంటున్నారంటే యూనివర్స్ ప్లాన్ ఫాలో అయినా డిజాస్టర్ జరుగుతుంది. లేకపోతే మీకున్న అంటే ఓన్ ప్లాన్ అయినా లేకపోతే ఎవరైనా వ్యక్తుల ప్లాన్ అయినా సరే డిజాస్టర్ జరుగుతుందని మీరు అనుకుంటున్నారు. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోలేకపోతుంది ఏంటంటేనండి యూనివర్స్ ప్లాన్‌ని మీరు ఇంటరప్ట్ చేయలేరు. బట్ ఇంటరప్ట్ చేసి మీరు అంటే ఇలానే ఉండాలి అనుకుంటే, కమింగ్ డేస్‌లో డిజాస్టర్ అనేది తప్పదండి. బట్ మీరు పే చేసే ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు యూనివర్స్ ప్లాన్‌ని ఫాలో అయితే ఏమవుతుందంటే, మీరు ప్రైస్‌ని పే చేస్తారనుకుంటారు కానీ, అది మీరనుకున్న దానికి కంప్లీట్‌గా డిఫరెంట్ అండి. ముందు మీరు హీల్ అవుతారు. మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఎందుకలా అవుతున్నాయి అనేది మీరు అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత మీ లైఫ్‌ని ఎలా బెటర్ చేసుకోవాలి అనే క్లారిటీ మీకొస్తుంది. ఆటోమేటిక్‌గా మీరు అవునన్నా, కాదన్నా మీ లైఫ్‌లో థింగ్స్ అనేవి బెటర్ అవుతాయండి. సో, నేనొక్కటే చెప్తానిక్కడ. మీ ప్రయారిటీస్ మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే యూనివర్స్ ఇప్పటి వరకు మీకేంటంటే టైమ్ ఇచ్చిందండి. మీరేమైనా మారుతారేమో, యూనివర్స్ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తారేమో, యూనివర్స్ మీకిస్తున్న సైన్స్‌ని అర్థం చేసుకుంటారేమో అని. బట్ ఇక్కడి నుంచి మీకు టైం లేదు. ఎందుకంటే ఈ వీల్ ఆఫ్ కర్మ అనేది స్పిన్ అవుతుంది. సో, సూన్ ఆర్ లేటర్ మీరేంటంటే ఆ ప్రైస్‌ని పే చేస్తారు. అంటే నేను మీకు వార్నింగ్ ఇస్తున్నానని అనుకోవద్దు ఎవరు కూడా. బట్ మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం యూనివర్స్ నుంచి చాలా స్ట్రాంగ్‌గా మెసేజెస్ అయితే ఛానెల్ అవుతున్నాయి. దానికి రీజన్ ఏంటంటే మీ కర్మని మీరేంటంటే ఫేస్ చేయట్లేదండి. మీ కర్మ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజమండి. ఎవరు కూడా వాళ్ళ కర్మ నుంచి తప్పించుకోలేరు. మేబీ మీరు అనుకోవచ్చు, యూనివర్స్ ప్లాన్ ఫాలో అయినా, అవ్వకపోయినా సరే మీకు డిజాస్టర్ అనేది జరుగుతుంది. ఆ మాత్రం దానికి ఎలా ఉంటే ఏంటి అని అనుకుంటున్నారు కానీ, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంత ప్రైస్‌ని మీరు పే చేయలేరండి. మీ వల్ల అవ్వదు. ఒక పాయింట్‌కొచ్చిన తర్వాతైనా యూనివర్స్‌కి సరెండర్ అవ్వాల్సిందే. అంటే మీరు అనుకోవచ్చు యూనివర్స్‌కి సరెండర్ అయితే బ్రైట్ సైడ్ చూడలేరు. లేకపోతే మీ లైఫ్ అనేది ఇంకా అలా డిజాస్ట్రస్‌గానే ఉంటుందేమో. అంటే ఎప్పటికి థింగ్స్ బెటర్ అవ్వవేమో అని. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూనివర్స్ ప్లాన్‌కి మీరు సరెండర్ అయితే మీ లైఫ్‌లోని బ్రైట్ థింగ్స్‌ని మీరు చూడగలుగుతారండి. యూనివర్స్ మీకు అది చూపిస్తుంది. మేబీ అప్పుడప్పుడు చూపిస్తుంది ఇల్యూజన్స్ లాగా. బట్ మీరు అవి ట్రస్ట్ చేయట్లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సడెన్‌గా మీ లైఫ్ అంతా బెటర్ అయిపోతుందా అనే ఫీలింగ్ మీకే వస్తుంది. సో, దానివల్ల మీరేంటంటే
కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు. నేను చెప్తున్నాను కదా! సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇంకా మీరేంటంటే అక్కడే స్టక్ అయిపోయి ఉన్నారండి. మీలో మార్పయితే చాలా రావాల్సుంది. ఒకటే చెప్తాను. మీరు సిట్యుయేషన్స్‌కి కోఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి యూనివర్స్ ప్లాన్‌ని కూడా ఫాలో అవ్వద్దు. బట్ మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది? మీరు ఏం చేస్తే హ్యాపీగా ఉంటారు అనే దానికైనా సరే మీరు స్టిక్ అయ్యి ఉండండి. ఎందుకంటే ఒకటండి, మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకున్నప్పుడు సిట్యుయేషన్‌ని కూడా కరెక్ట్‌గా ప్రయారిటైజ్ చేయగలుగుతారు. మీకు ఏది ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోగలుగుతారు. అంటే లైఫ్ అనేది ఎప్పుడూ కూడా ఏంటంటే ఒకే వేలో వెళ్ళదండి. ఎప్పుడూ కూడా బ్యాడ్ లక్కే ఉండదు. గుడ్ లక్ కూడా వస్తుంది. అయితే ఆ గుడ్ లక్ రావాలి అంటే మనం ఛాన్స్ తీసుకోవాలి. యూనివర్స్ మనకిస్తున్న ఛాన్స్‌ని ఎంతవరకు యుటిలైజ్ చేసుకుంటున్నాం అనేది ఆలోచించుకోవాలండి. ఇక్కడ యూనివర్స్ మీకు ఛాన్స్ ఇస్తుంది. బట్ మీరేమనుకుంటున్నారంటే, యూనివర్స్ ప్లాన్‌ని కానీ ఫాలో అయితే మీకు పెద్దగా వచ్చే లాభం ఏం లేదు అని అనుకుంటున్నారు. అలా అని చెప్పి మీరేంటంటే, మీ ఓన్ ప్లాన్‌ని కూడా ఫాలో అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే మీకు తెలుసు ఎలా చూసినా సరే డ్యామేజ్ అనేది జరుగుతది అని. బట్ రిస్క్ అయితే తీసుకోమని చెప్తుంది. క్లియర్ కట్‌గా ఒక న్యూ జర్నీ అనేదైతే స్టార్ట్ అవుతుందండి. మీరు యాక్సెప్ట్ చేసినా చెయ్యకపోయినా. నేను చెప్తున్నాను కదా! ఆ పాత్‌లోకి వెళ్ళడం మీ డెస్టినీ అయినప్పుడు మీరు దాన్ని చేంజ్ చేసుకోలేరు. అంటే మీరు అనుకోవచ్చు, నేను కోఆపరేట్ చేయకపోయినా ఆ పాత్‌లోకే వెళ్తానన్నప్పుడు, నేను కోఆపరేట్ చేయకపోతేనే మంచిది కదా అని. బట్ మీరు కోఆపరేట్ చేయకపోతే కాన్సిక్వెన్సెస్ అనేవి కూడా అలానే ఉంటాయండి. నేను చెప్తున్నాను కదా! మీరు ఏదైతే అంటే యూనివర్స్ ప్లాన్‌ని ఇంటరప్ట్ చేయాలి అని చూస్తున్నారో, దానికి మీరు పే చేసే ప్రైస్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఇప్పటికైనా సరే మీలో ఇంకా ఎవరైనా సరే ఇలానే ఆలోచిస్తున్న వాళ్ళుంటే భయపడకుండా మీకు అంటే ఇప్పుడు ఎదురుగా ఏం కనిపిస్తుందో, దేన్నైతే మీరు ఫేస్ చేయాల్సుందో దాన్ని ఫేస్ చేయడానికే చూడండి. దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి లేకపోతే అది కంట్రోల్ చేయడానికి చూడొద్దు. ఎందుకంటే ఇది మీ చేతుల్లో లేదండి. నేను చాలా మందికి చెప్తుంటాను. నా దగ్గరికి పర్సనల్ రీడింగ్‌కి వచ్చిన వాళ్ళు అడుగుతుంటారు. అంటే పర్టిక్యులర్‌గా ఆ థింగ్ అనేది పాసిబుల్ అయ్యేలా చేయమని. బట్ ఒకటండి, ఎవరు కూడా ఏ థింగ్‌ని కూడా పాసిబుల్ అయ్యేలా చేయలేరండి. ఇప్పుడు ఒకవేళ ఫేట్‌లో ఒకటున్నప్పుడు దాన్ని ఎలా చేంజ్ చేసుకుంటారు? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, టారో ఏం చెప్తుంది? ఒక వ్యక్తి సిట్యుయేషన్ ఏంటి? సో, ఈ సిట్యుయేషన్‌లో వాళ్ళు నెక్స్ట్ పాసిబుల్‌గా ఏం చేస్తే బావుంటుంది అనేది చెప్తుంది. బట్ అంతేకాని ఇదే జరుగుతుంది అని ప్రిడిక్షన్ ఇవ్వదండి. సో, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యూనివర్స్ ప్రకారం మీకు ఇప్పుడు మీరు ఏంటంటే ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎస్కేప్ అవ్వకుండా. దాన్ని ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. మేబీ ఈవెన్ ఒక స్టెప్ ముందుకు వేసినా మీరు డేంజర్ జోన్‌లోకి వెళ్తారన్నా సరే వెళ్ళాలండి. ఎందుకంటే యూనివర్స్ మిమ్మల్ని ఆ పాత్‌ని చూజ్ చేసుకోమని చెప్తుంది. యూనివర్స్ చూజ్ చేసుకోమన్న తర్వాత డేంజర్ అంటూ ఏముండదు. బట్ ఏంటంటే మీ ఫియర్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందని అర్థం. సో, ఆ భయాన్నయితే విడిచిపెట్టండి. ఇక్కడ ఒకటి క్లియర్‌గా చెప్తానండి. మీ లైఫ్‌లో మీరు ఆల్రెడీ చాలా ఫేస్ చేశారు. చాలా డ్యామేజ్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేశారు. ఇంకిప్పుడు కొత్తగా మీకేం డ్యామేజ్ జరుగుతుందని మీరనుకుంటున్నారు? ఎందుకంటే, ఈ రకంగా స్టబ్బర్న్‌గా మీరున్నారు అంటే, మీ మైండ్ సెట్ ఎలా ఉందో నేను అర్థం చేసుకోగలను. సో, అందుకే నేను ఒకటే చెప్తాను. ఇంతకంటే పెద్దగా జరగడానికి ఏం లేదు. ఆల్రెడీ చాలా జరిగాయి కాబట్టి, వాటన్నిటితో పోల్చుకుంటే ఇదేమీ అంత పెద్దది కాదు. అండ్ వాటితో పాటు సమానమైందని కూడా మీరు అనుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. బట్ ముందుకు వెళ్ళడానికే ట్రై చేయండి. అండ్ అసలింకా చూద్దాం. అంటే ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందనేది. హ్మ్. సో, మళ్ళీ సేమ్ కార్డొచ్చిందండి. నేను చెప్తున్నాను కదా! ఒక స్టెప్ అయితే ముందుకు వెయ్యాలి. ఇది కొంత అడ్వెంచరస్‌గానే ఉంటుంది. బట్ న్యూ బిగినింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. మీరనుకున్నంత బోరింగ్‌గా అయితే ఉండదండి. ఎక్సైటింగ్‌గానే ఉంటుంది. ఇనీషియల్‌గా కొంత మీ వల్ల కాదేమో అని అనిపిస్తుంది. మెయిన్ ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయితే సెకండ్ ఛాన్స్ అని కూడా మీరు అనుకోవచ్చు. అది అంటే ఒకటండి, ఏదైనా నేను ఒకటే చెప్తాను. యూనివర్స్ మిమ్మల్ని ఒక దారిలోకి పంపిస్తుంది. మీకు సైన్స్ అనేవి ఆ రకంగానే వస్తున్నాయంటే అందులోకి వెళ్ళాలండి అంతే. ప్లస్ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఇనీషియల్‌గా మీరు అనుకున్నంత ఎక్సైటింగ్‌గా అయితే ఉండదు. బట్ డెఫినిట్‌గా మీరు ఎప్పుడైతే ఫోకస్డ్‌గా ఉంటారో మీ వైపు నుంచి మీరు అంటే ఆ డెడికేషన్‌తో ఉంటారో మీకు అర్థమవుతుందండి. మీరు వెళ్తున్న పాత్ ఏంటి? అసలు ఈ పాత్‌లోకి ఎందుకు యూనివర్స్ మిమ్మల్ని ఇంత పవర్‌ఫుల్‌గా పుష్ చేయాలనుకుంటుంది అనేది. అండ్ కైండ్ ఆఫ్ కార్మిక్ సిట్యుయేషన్ కూడా. సో, కర్మాని కూడా క్లియర్ చేసుకోవాలి కాబట్టి కష్టంగానే ఉంటుంది. బట్ కర్మ క్లియర్ అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది. మీరేం ఎక్స్‌పీరియన్స్ చేస్తారు అనేది. ఒక్కటి మాత్రం చెప్పగలనండి. సర్ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో, ఇప్పుడు ఇబ్బందికరంగానే ఉంటుంది. బట్ డెఫినిట్‌గా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. అది మాత్రం నేను చెప్పగలనండి. సో, ట్రై చేయండి. కొంచెం కష్టంగా ఉన్నా, ఇబ్బందికరంగా ఉన్నా సరే దీన్ని ఫేస్ చేయడానికే చూడండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.